ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి బైపీసీ వాళ్ళు ఎవరైతే ఎగ్జామ్కి రెడీ అవుతున్నారో అంటే మనకి రేపు ఎల్లుండి అయితే ఉంది. మెయిన్గా మీ ప్రిపరేషన్లో ఫైనల్ టచ్ కింద నేను చెప్పేది చేయండి. మీ మార్క్స్ ఇంక్రీజ్ అవ్వడానికి అవకాశాలు అయితే చాలా అంటే చాలా ఎక్కువ అయితే ఉన్నాయి. అది ఎలానో చెప్తాను. మన ఎంపీసీ వాళ్ళకి ఎగ్జామ్లు అయితే జరిగినాయి. ఒక 4 days పాటు జరిగినాయి అన్నమాట. 4 daysలో 8 షిఫ్ట్లు అయితే ఉంటాయి, మార్నింగు అండ్ అలాగే ఆఫ్టర్నూన్. ఆ షిఫ్ట్ యొక్క ఆన్సర్ కీ మీకైతే చూపిస్తాను. దాంట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారో ఒకసారి ఫిల్టర్ చేసి అటువంటి టైప్ ఆఫ్ మోడల్లో నేర్చుకుంటే మీరు మార్కులు పెరగడానికి చాలా ప్లస్ పాయింట్స్ అయితే ఉన్నాయి. ఉదాహరణగా మనకి కెమిస్ట్రీ ఎలా చూసుకుంటే ఎన్సీఆర్టీ బేస్డ్ అడుగుతున్నారు, ఫిజిక్స్ కొన్ని డైరెక్ట్ క్వశ్చన్లు అడుగుతున్నారు. ఇలాగా ఒకసారి చూసుకోండి అన్నమాట. ప్రతి షిఫ్ట్ సంబంధించి చూసుకోండి. మనం ఏ విధంగా చూసుకోవాలో చెప్తాను. మీకు డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఓపెన్ చేస్తున్నారు, మీరు డైరెక్ట్గా వాట్సాప్కి అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత మనకి మెయిన్గా ఏపీ ఎంసెట్ ఆన్సర్ కీస్ మీద అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మెయిన్గా మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. మెనూ అయితే ఉంది కదా, ఇక్కడ మనకి మొన్న ఎంసెట్ సంబంధించి 12వ తారీఖు నుంచి 18 వరకు జరిగిన షిఫ్ట్లు యొక్క కీలు అయితే ఉంటాయి. ఉదాహరణగా 12th మార్నింగ్ షిఫ్ట్ అయితే చూపిస్తాను. సెండ్ అని ప్రెస్ చేయాలన్నమాట. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఒక పీడిఎఫ్ ఫార్మేట్లో కీ అయితే వచ్చేస్తుంది. అర్థమవుతుంది కదా, ఈ విధంగా అయితే ఉంటుంది అన్నమాట. ఒకసారి ఓపెన్ చేస్తే మనకి క్లియర్ కట్గా చూస్తున్నారు కదా. ఫస్ట్ మ్యాథ్స్, మనకి మ్యాథ్స్ అయితే అవసరం అయితే లేదు. మనకి మెయిన్గా ఫిజిక్స్ అండ్ అలాగే కెమిస్ట్రీ చూస్తున్నారు కదా. మనకి మెయిన్గా ఈ విధంగా క్లియర్ కట్గా సొల్యూషన్తో సహా మనకైతే ఉంటుందన్నమాట. మెయిన్గా కొంచెమైనా మీ ప్రిపరేషన్ టైంలో హెల్ప్ అయితే కావడం జరుగుతుంది ఈ పీడిఎఫ్లని. చూసుకుంటే బెటర్. అర్థమవుతుంది కదా. మీకు లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. అందరూ కూడా ఒకసారి అయితే చూసుకోండి. ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. అండ్ అలాగే స్లాట్ రివ్యూ కూడా అయితే ఉంటుందన్నమాట. మెయిన్గా ఏదైనా ఒక షిఫ్ట్ సెలెక్ట్ చేస్తే మనకి ఈ షిఫ్ట్ ఏ విధంగా వచ్చిందో క్లియర్ కట్గా దీంట్లో అయితే ఉంటుందన్నమాట. అది మీరు ఎక్కువ ఫోకస్ చేస్తే మనకి ప్లస్ అవడానికి అవకాశాలు అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి. ఉదాహరణగా ఇక్కడ చూసుకుంటే కనుక ఎక్కువ టాపిక్స్ కూడా ఎలక్ట్రిసిటీ, థర్మోడైనమిక్స్, మోడర్న్ ఫిజిక్స్, సెమీకండక్టర్స్, లాస్ ఆఫ్ మోషన్స్, ఇలాగా ఫిజిక్స్ నుంచి ఎక్కడెక్కడ ఏ షిఫ్ట్లో ఎలాగ అడిగారు తెలుసుకొని బైపీసీ వాళ్ళు దాని మీద ఫోకస్ చేస్తే ఎక్కువ మార్కులు పెరగడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. మెయిన్గా మనకి ఇక్కడ మ్యాథ్స్ తీసేస్తే ఫిజిక్స్, కెమిస్ట్రీ అయితే చూసుకోండి అన్నమాట. ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మెయిన్గా ఎవరైతే ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ విద్యార్థులు ఉన్నారో మనకి ఎంసెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. మెయిన్గా స్టార్ట్ అయ్యే ముందు మీ అందరికీ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ గురించి అయితే చెప్తాను. అది కూడా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి బీఫార్మసీ, ఫార్మాడీ, నర్సింగ్, ఫిజియోథెరపీ. మెయిన్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే మన ఏపీ స్టేట్లో చూసుకుంటే 2-3 ఉమెన్స్ కాలేజీలు అయితే ఉన్నాయి. వాటిలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు. మెయిన్గా మనకి బీఫార్మసీలో 1 ఉమెన్స్ కాలేజు, 2 కో ఎడ్యుకేషన్, అండ్ అలాగే ఫార్మడీలో ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. బీపీటీలో కూడా ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. నర్సింగ్లో ఉమెన్స్ కాలేజ్ అయితే ఉందన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు. ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత క్లియర్ కట్గా అయితే చెప్తారు. మనకి ప్లేస్మెంట్ రేట్ కూడా మంచిగా అయితే ఉందన్నమాట. మన ఏపీ స్టేట్లో సేఫ్ అండ్ అలాగే గర్ల్స్ పర్పస్ అంతా చూసుకుంటే ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు అన్నమాట. అండ్ అలాగే మీకు కాంటాక్ట్ అవుతున్నప్పుడు కూడా మన ఛానల్ పేరు అయితే చెప్పండి. వాళ్ళైతే ఇంకా డిస్కౌంట్ అయితే మీకు అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయి కాబట్టి వెంటనే కాంటాక్ట్ అయితే అవ్వండి.